2000 సంవత్సరాలుగా మరుగైన క్రైస్తవ్యాన్ని మరలా బైబిల్ పలుకుతున్న క్రైస్తవులు సమాజంలో సగర్వంగా తలెత్తుకునేలా చేసి ప్రపంచ క్రైస్తవులందరినీ ఏకం చేయటమే తన జీవిత లక్ష్యంగా కొనసాగి తన సంచలనాత్మక ప్రసంగాలతో సవాలు చేసి ప్రపంచంలో ఒకే ఒక్కడిగా నేటికి కొనసాగుతున్న one and only international challenging and dynamic speaker గౌరవనీయులు శ్రీ జయశాలి గిరి సుందరరావు ఆత్మీయ తనయుడు క్రీస్తు మాటని తన పాటగా మార్చుకుని సంగీత ప్రపంచానికే ఏకైక స్వరకల్ప సార్వభౌముడిగా కొనసాగుతూ తన ఎనలేని ప్రసంగానికి ప్రజలందరినీ విస్మయపరుస్తున్నారు క్రైస్తవ సంగీత సింహారం సెన్సేషనల్ క్రిస్టియన్ మ్యూజికల్ సామ్రాట్ డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ఎం జాన్సన్ గారు. పిల్లలను పెంచవలసింది తండ్రి తల్లి. చివరగా పిల్లలను ఎవరికి అప్పగించాలి మనం? దీని మీద మనం ఆలోచిద్దాం. భూమి మీద మానవ జన్మ అనేది జరగడానికి గల కారణం దేవుని కోసం మాత్రమే మానవ జననం జరిగింది. మానవుడు భూమి మీద ఎందుకు జన్మించాడు? మానవునికి జీవితం దేవుడు ఎందుకు ప్రసాదించాడు అని ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని కోసం మాత్రమే మానవునికి జన్మ దేవుడిచ్చాడు. ప్రకృతిలో ఉన్నది ఏది కూడా దేవుని కోసం కాదు. ప్రకృతిలో ఉన్నది ఏదైనా, ఆకాశం కానీ, భూమి కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, మొక్కలు కానీ, ఇవన్నీ దేవుని కోసం కాదు. మానవ జన్మ అనేది మాత్రం ఖచ్చితంగా అది దేవుని కోసం. దేవుని కోసమే జన్మించాలి. ఈ జన్మను దేవునికే ఇవ్వాలి. ఎందుకంటే మానవులు అందరూ ఎలా ఉండాలో అన్నది ప్రసంగి 12వ అధ్యాయము 13. ఇదంతయు వినిన తర్వాత సొలొమోను గారు ప్రకృతిలో ఉన్నటువంటి దానిని అంతటిని పరిశీలించాడు. అంతా తెలుసుకున్న తర్వాత ఒక నిజాన్ని చెప్తున్నాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. రాస్తున్నాడు ఆయన. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. దేవుడు ఏం చెబితే అది నువ్వు అనుసరించాలి. దేవుడు ఇది చెయ్యాలి అన్నప్పుడు నువ్వు నడుచుకోవాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. 2 రకాలు ఉన్నది. అనుసరించు, కొన్ని నువ్వు ఫాలో అవ్వాలి, కొన్ని కష్టమైన నడవాలి. ఎందుకంటే మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి అన్నదంటే మానవ జన్మకు దేవుడు విధించినటువంటి విధి అంటే రూల్. ఇది పాటించాలి. అంటే భూమి మీద ప్రతి మనిషి, మానవ కోటి మానవుడు అని ఈ జన్మను పొందినటువంటి ప్రతి మనిషి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి.
ఇవన్నీ కూడా దేవుడు మానవ కోటికి విధించాడు విధి. ఇలా ఏ మానవుడైతే నడుచుకోడో అతడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు. ఖచ్చితం. దీనికి ఎట్టి పరిస్థితుల్లో డోకా లేదు. నీ కారణాలు దేవుడు స్వీకరించడం, నీకు ఎన్ని కారణాలున్నా అవన్నీ దేవుడు స్వీకరించడం. మా అమ్మ ఒప్పుకోలేదు దేవా, మా నాన్న ఒప్పుకోలేదు, ఒప్పుకోడు. లేదు నాకు మ్యారేజ్ అయిపోయింది, మా ఆవిడ వల్ల చాలా ప్రాబ్లమ్స్, అందుకే నేను ఈ పని చేయలేకపోయాను, ఒప్పుకోడు. లేదు నాకు ఉద్యోగం వలన నాకు సెలవు ఇవ్వలేదు, అందుకే నేను కానీ నా భార్య కానీ నా పిల్లలు కానీ నేను పెంచలేకపోయాను అని ఈ కారణాలు ఇవి ఏవి దేవుడు అస్సలు వినడు. నీకు చెప్పడానికే దేవుడు నీకు అనుమతి ఇవ్వడం. అందుకే దేవుడు ఒకటే అనుకున్నాడు, భూమి మీద నీ మరణమే నిన్ను డిసైడ్ చేయాలి. నేడు పరదేశక, నేడు పాతాళానిక. నువ్వు మరణించగానే నువ్వు డిసైడ్ అయిపోతావు. నువ్వు మరణించనంత వరకు నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడచ్చు, కానీ నువ్వు కన్ను మూసిన తర్వాత మరి దేవునితో నీకు ఇంకా టాక్స్ లేవు, అయిపోయింది. కారణం మానవ జన్మ అనేది దేవుని కోసమే దేవుడు మనిషికి ఇచ్చాడు. నువ్వు అతని గురించి కాకుండా వేరే విధానంలో నువ్వు కానీ నీ పిల్లలు కానీ నీ భార్య కానీ నీ వాళ్ళు కానీ నువ్వు పెరిగితే దేవుడు ఊరుకోడండి. ఎందుకంటే మనం ఆయన కోసం బ్రతకడానికి పుట్టాం. మనం ఆయన కోసం బ్రతకడానికి పుట్టాం. అందుకే ఆయన కోసం బ్రతకడానికే మానవ జన్మ జరిగింది కనుక ఆ దేవుడు అన్నాడు, నేను మీకు జన్మిచ్చాను, ఈ జన్మ ఎందుకో మీరు తెలుసుకున్నారు, మీరు తెలుసుకోవాలి. తల్లిదండ్రులతో అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనం, నేను నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు, ఇగో తల్లిదండ్రులైనటువంటి మీరు మీ హృదయాలలో మీరు ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు నీవు అభ్యసింపజేయాలి. ఎంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. నీ ద్వారబంధాల మీద, గౌను మీద వాటిని వ్రాయవలను. అంటే దేవుడు తల్లిదండ్రులకు చెప్పేస్తున్నాడు, నేను మీకు పిల్లల్ని ఇచ్చాను, ఈ పిల్లల్ని మీరు దేవుని కోసం మీరు పెంచాలి. అంటే ఇక్కడ మనం చూస్తుంటే తండ్రే పెంచాలి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తండ్రిగా నువ్వు పిల్లల్ని పెంచాలి. ఇదే క్రొత్త నిబంధనలో మరొక రిఫరెన్స్ కూడా చూద్దాం. ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు మీరు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. దేవుడు చెప్పేస్తున్నాడు. ఇంకా ఆయన చెబుతున్నటువంటి డైరెక్ట్ స్పీచ్ ఇది. మీరు తండ్రులారా మీ పిల్లలకు మీరు కోపం రేపకుండా మీరు ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. అంటే పెంపకం. అంటే తల్లిదండ్రులతో దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. మీరు మీ పిల్లల్ని పెంచండి. తండ్రులారా అన్నాడు. తండ్రులారా అంటే తల్లులు అనుకుంటారు ఇంకా మాకు అవసరం, మేము సైడ్ అయిపోవచ్చు, మీకేనండి దేవుడు అప్పగించాడనని మీరు అనుకుంటూ కుదరదు. తండ్రి చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమండి
నలుగురిని కన్న తర్వాత భర్త చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు భార్య ఏం చేయాలి చెప్పండి? దీనికి సంగతి. తండ్రులే పెంచాలి అనుకుంటే భర్త చచ్చిపోతే మరి సంగతి ఏంటి? ఊరి మీద వదిలి వచ్చా? ఇది క్రొత్త నిబంధనలో ఇంటర్వ్యూలకు ముందు పార్ట్ మీరు వింటున్నది. హాఫ్ హై ఫిలాసఫీకి వెళ్ళిపోయేసరికి గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీ అందరూ ఏమంటున్నాడు? స్త్రీ పురుషులు ఇంక భేదాలు లేవు మీకు. స్త్రీ పురుషులని భేదాలు మీకు లేవు అంటే మీకు భేదాలు లేవని దేవుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను పురుషుని కనుక నేనే పెంచాలి, నేను స్త్రీని కనుక మౌనంగా ఉండాలి, లేకపోతే పిల్లల్ని పెంచవలసినటువంటి బాధ్యత దేవుడు భర్తగా మీకే చెప్పాడు కనుక నేను గృహ పరిపాలన చేసుకొని ఉంటాను, నేను ఎప్పుడు వంటలు చేసుకోవాలా, నేను ఉల్లిపాయలు కోసుకోవాలి, నేను టమాటీలు కోసుకోవాలి, నేను గిన్నెలు తోముకోవాలి, ఇలా సైడ్ అయిపోయిన ఆడవాళ్ళు ఉన్నారండి చాలామంది. తెలుసా మీకు? చాలామంది ఈ విషయం తెలియక సైడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంటి పని వంట పని చేస్తాను కానీ పిల్లల్ని నేను దేవునిలో పెంచను అని మీరు అనుకుంటే ఇప్పుడు దీని సంగతి ఏంటి చెప్పండి? స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడని లేవు అని అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పేస్తున్నాడు, ఈ పని ఇతనికి, అది ఆ పని ఆయనకే, నేను ఈ పనిలోనికి నేను రాలేను, నిన్ను చేయలేను అని చాలామంది స్త్రీలు దొంగెత్తులేసిన వాళ్ళు ఉన్నారండి చాలామంది. కారణం ఏంటంటే భర్త పని అనేసుకుంటున్నారు. టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరి పైన అంతే. సాటి అయిన సహాయం అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేనికి సహాయం? దేవుని పనికి సహాయం అండి. అది ఏ పనైనా, దేవుని పని ఏ పనైనా అది వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు చెయ్యాలి. వాళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లల్ని పెంచాలి. ఒకవేళ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ రోజుతో ఇంకా మీ జీవితం ముగింపు అనుకోండి. ముగింపులో మీరేం చేయాలి? ముగింపులో మీరేం చేయాలి? మీరు చచ్చిపోతారు. అప్పుడు మీరేం చేయాలి? యోహాను సువార్త 19వ అధ్యాయం 27. శిష్యుణ్ణి చూశాడట యేసుప్రభు వారు. ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంత చేర్చుకొనను. అంటే ఎవరికి అప్పగించాడండి? యేసుక్రీస్తు తల్లిని ఎవరికి అప్పగించాడు? యోహాను గారికి. ఎందుకు యోహాను గారికి అప్పచెప్పాడు? భోజనం బాగా పెడతాడానా? చాలా కాలం నా తల్లి వాక్యం వినకుండా మా నాన్న దగ్గర, పిల్లల దగ్గర, తమ్ముళ్ళ దగ్గరే ఉండిపోయింది కనుక మా అమ్మకు బాగా వాక్యం నేర్పించాలి. తల్లిని, వాక్యాన్ని నేర్పించే ఒక నాయకుని చేతిలోనికి పెట్టేస్తున్నాడు. ఇది చిట్ట చివరగా మనిషి చచ్చిపోయే ముందు చేయవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఇవి. చచ్చే ముందు ఎవరి చేతిలో పెట్టేయాలి? సరైన బోధకుని చేతిలో పెట్టేయాలన్నమాట. అది మీ పిల్లలను కూడా మీరు చిట్ట చివరి ముగింపుకు వచ్చేస్తున్నారు అనుకోండి, మీరేం చేయాలి?
నా పిల్లలు నా దగ్గరే పెరగాలండి, నా పిల్లలు నేను పెంచుకుంటానంటే పెంచుకోవచ్చు. మీరు దేవునిలో పెంచగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు హాయిగా పెంచవచ్చు, అది ఇంకా మంచిది. మీ పిల్లల్ని మీరు పెంచగలనన్నప్పుడు మీరు పెంచాలి. పెంచలేనన్నప్పుడు, మీ చేయి దాటిపోయినప్పుడు ఏం చేయాలి? అందుకనే మరణించే ముందు పిల్లల్ని ఎవరి చేతిలో పెట్టాలి? బ్రతికున్నంతకాలం మీరు పెంచుతారు. ఇచ్చిన దేవుని పిల్లల్ని ఎవరి చేతిలో పెట్టాలి? కానీ ఈరోజు ఉన్నటువంటి భార్యాభర్తలు ఏమనుకుంటారు? ఆడపిల్ల పుడితే పెద్ద మనిషి అయిపోయింది అనుకోండి, ఏమనుకుంటారు? సరైనటువంటి మంచి ఇంజనీర్ చేతిలో కానీ, లేకపోతే మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి అతని చేతిలో కానీ, ఏదో కొంచెం పిల్లను పోషించగలడు అనుకునేటటువంటి స్తోమత ఉన్నటువంటి చేతిలో పెట్టి చచ్చిపోవాలనుకుంటున్నారు. అది కాదండి. అది ఈరోజు తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు. చాలామంది తల్లిదండ్రులకు తెలియక ఈ జ్ఞానం ఎవరు చెప్పకపోవటం, బైబిల్ చదవకపోవటం, బైబిల్లో ఉన్న సంగతులు అర్థం చేసుకోకపోవటం, ఇలాంటి సంగతులు పబ్లిక్లో ఎవరు చెప్పకపోవటం వల్ల ఏమైపోయిందంటే పిల్లల్ని చిట్ట చివరిగా ఎవరి చేతిలో పెట్టాలో అనే సంగతి కూడా వాళ్ళకి అర్థం కాకుండా పోయిందండి. అందుకే పౌలు గారు అంటున్నారు, చూడండి, యోహాను అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 32వ వచనం అండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం. ఆయన చిట్ట చివరగా పౌలు గారు కూడా వెళ్ళిపోతున్నారు, సంఘాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు అతను. పౌలు గారు ఇంకా సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనమాట, ఇంకా చివరి ప్రయాణం ఇది. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇదిగో ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఎవరికి అప్పగించాలి? చిట్ట చివరిగా పిల్లలను ఎవరికి అప్పగించాలి? ఎవరికి అప్పగించాలి? వాక్యానికి అప్పగించాలట. అంటే ఎవరు వాక్యం చెబుతారో, ఎవరు వాక్యం బాగా నేర్పిస్తుంటారో, అలా నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ చిట్ట చివరి జీవితంలో ఖచ్చితంగా నువ్వు నీ పిల్లల్ని దేవుని వాక్యానికి అప్పగించి నువ్వు వెళ్ళిపోవాలి. అంటే నువ్వు మరణించే రోజు, నువ్వు ఈ శరీరాన్ని విడిచే రోజు వచ్చేటప్పటికి నీవు అంతవరకు పెంచాలి నీ పిల్లల్ని, అంతవరకు తల్లి పెంచాలి, అంతవరకు తండ్రి పెంచాలి. వీళ్ళిద్దరినీ పెంచిన తర్వాత చిట్ట చివరిగా నువ్వు ఎవరికి అప్పు చెప్పాలి? ఇగో మేము చచ్చిపోతున్నాం కనుక అనాథాశ్రమానికి, ఇగో మేము చచ్చిపోతున్నాం కనుక ఎవరెవరికో గార్డియన్కి ఇచ్చి పిల్లల్ని ఇంకా పోషించడానికి ఎంతో డబ్బును బ్యాంకులో వేసి, లేకపోతే ఎవడి పేరు మీదైనా వీలునామా రాసేసి ఈ డబ్బుని పిల్లల్ని చేతికి అప్పగించి చచ్చిపోయిన తల్లిదండ్రులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ చేస్తున్నది ఇదంతా తప్పేనండి, ఇదంతా తప్పే. ఎందుకంటే నీకు దేవుడు ఈ జన్మ ఇచ్చింది, మానవ కోటికి దేవుడు విధించిన విధేటి, దేవుని ఆజ్ఞలు గైకొనుచు ఆయన వాక్య ప్రకారము నువ్వు నడుచుకొనుచు నీ జీవితాన్ని దేవుని కోసం సజీవ యాగముగా సమర్పించేయాలి. ఏమంటా ఎవరికి అప్పగించమంటున్నాడు? దేవునికి. చూడండి, ఆయన పౌలు గారు రాస్తున్నటువంటి మాటలలోని ముగింపు మాటలు ఇవి. ఆ రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఎలాగుందో. రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ఇంకా అనుకూలంగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించేసుకోండి. అంటే మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే
దేవుడు అనుకున్నట్టుగా మీరు బ్రతుకుతున్నారన్న సంగతి మీకు తెలియాలి అంటే ఈరోజు ప్రపంచంలో ఏ మనిషి అయినా ఈ జీవితాన్ని దేవునికే సమర్పించేయాలి. నిన్ను నీవు సమర్పించుకో. నీకు ఒకళ్ళు పిల్లల్ని ఇచ్చారా, వాళ్ళని దేవుని వాక్యం నేర్పించి ఆయన చేతిలో పెట్టు. అయ్యి చేతిలోని, ఎవరో అబ్బాయి చేతిలోని, ఎవరి చేతిలోని పిల్లల్ని పెట్టడం కాదండి. ఇది ఎవరికి తెలియక చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇంకా పిల్లల్ని పోషించండి, ఇంకా పిల్లల్ని పెంచాలండి, ఇంకా పిల్లలు పెరిగిపోవాలండి, ఇంకా వాళ్ళ కాళ్ళ మీద బ్రతకాలేదు, వాళ్ళ కాళ్ళ మీద బ్రతకాలేటి, ఇది కూడా తప్పే. వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలా? ఇదేంటిది? అది పరలోకంలో ఎందుకు వచ్చావు? నీ కాళ్ళ మీద బ్రతకడానిక? పరలోకంలో నిన్ను భూమి మీద పంపించింది నీ కాళ్ళ మీద నువ్వు బ్రతకడానికి అనుకుంటూ యేసుప్రభు చాలా తప్పు చేశాడు. బతికాడు అతను కాళ్ళ మీద. జోబీలో కూడా డబ్బులు లేవు, ఆ సంగతి మీకు తెలియదు. తెలుసా మీకు? యేసుప్రభు అడుగుతున్నాడు, ఏది మీ దగ్గర ఒక నాణ్యం ఉంటే ఇవ్వండి అని అన్నాడు. అతని దగ్గర ఉంటే తీయచ్చు కదా. అతను ఆలోచించండి, మీ దగ్గర ఏమైనా నాణ్యం ఉందా అంటే ఎవరో ఇచ్చారు. దీని మీ బొమ్మ ఎవరిది? కైసరు. అయితే కైసరికి దేవునికి చూడండి, అడుగుతున్నాడు. అవతల అడుగుతున్నాడు పాపం, మీరు ఏమైనా నాణ్యం ఉందా? ఇంత లేదా? అతనికి ఎందుకు డబ్బులు తప్ప అనేటి? ఆయన తన కాళ్ళ మీద తను నిలబడవలసిన అవసరం లేదు, తను పోషించుకోవలసిన అవసరం లేదు. ఇతను ఆ టైంకి భోజనం వస్తుంది అంతే. సేవ ప్రారంభించాడు కదండి, ఆ టైంకి భోజనం వచ్చేస్తుంది. ఆ టైంకి ఎవరు భోజనం పెడతారు? ఇల్లు ఉండాలా? ఇల్లే లేదనేసాడు. నక్కలు చూస్తుంటే సాయంత్రం అవగానే నక్కలో వెళ్ళిపోతుండే ఒకట. ఎక్కడికి? బొరియల్లోకి వెళ్ళిపోతున్నాయట. నక్కలు చూడు ఎలా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మరి ఇతను కొండ ఎక్కిపోతుంటాడు కదా ప్రార్థనకి. కొండ ఎక్కే ముందు ఏ సీన్లు కనిపిస్తాయి? నక్కలన్నీ నడుచుకొని వెళ్ళిపోతున్నాయి. ఆకాశ పక్షులు, ఎందుకంటే ఈవినింగే, అవి ఈవినింగే. ఆకాశ పక్షులు చూస్తుంటే చూసి ఓడేటి అన్ని గూళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. నక్కలు చూస్తే బొరియల్లోకి వెళ్ళిపోతాయి. నాకేంటి కొండ ఏంటి? మరి కొండ మీద పాములకి కరిసివా యేసుప్రభుని? సెక్యూరిటీ ఉంది. దేవుని సెక్యూరిటీ అండి అది. యేసు, నీకు మాత్రం జాగ్రత్తగా మంచి కుటుంబంలో నీకు జన్మ చేస్తాను, కొంచెం చక్కగా పోషిస్తారులే, కొంచెం కోటీశ్వరుడే, ఏం పర్వాలేదు, నువ్వేం కంగారు పడకు అని అలాంటివి ఏమైనా ఏర్పాటు చేశాడు దేవుడు. పరలోకమందున్న ఆ తండ్రి అయినటువంటి దేవుడే తన పిల్లలు తన కాళ్ళ మీద బతకాలని భూమి మీద ఎలాంటి ఏర్పాటు చేయలేనప్పుడు మనం మన పిల్లల్ని వీళ్ళు కాళ్ళ మీద బతకాలా? ఈ థియరీ ఎంత తప్పండి. ఇలాగే ఈరోజు పిల్లలందరినీ పాడు చేసేశారు. ఇలాగే పిల్లలందరినీ దేవుని కోసం బ్రతకకుండా ఏదో కొంచెం జ్ఞానం నేర్చుకో, అయిపోయింది కదా, నేర్చుకున్నావు కదా, ఎక్కడ ఇంకా నీకు నువ్వు బతకాలి. అదేంటిది? మీరు దేవుని కోసం బతకాలి, మీరు మీ పిల్లల్ని దేవుని కోసం పెంచాలి. మీరు చిట్ట చివరి దశలో ఉన్నప్పుడు మీ పిల్లల్ని అప్పగించాలి. ఎవరికి? తిమోతి తల్లి ఎవరు? యూనికే తల్లి లోయి. ఈ లోయి కానీ యూనికే కానీ వాళ్ళు భక్తురాళ్ళు కనుక తిమోతిని ఏమనుకున్నారు? ఎవరికి అప్పగిస్తే బాగుంటుంది? పౌలు చేతిలో పెట్టారండి. ఎవరి చేతిలో పెట్టారు తిమోతిని? పౌలుకి ఎందుకు ఇచ్చారు? ఆవిడ ఎందుకంటే పౌలుకి ఇచ్చింది? ఆమె భక్తిగా బ్రతికింది. ఆమె తల్లి లోయి ఆవిడ కూడా భక్తిగా బ్రతికినప్పుడు, ఇద్దరు భక్తి గల కుటుంబం అయినప్పుడు పౌలు చేతులు ఎందుకు పెట్టాలి? ఎవరు వాక్యాన్ని అయితే నేర్పిస్తున్నారో, ఎవరైతే దేవుని కోసం పెంచుతారో వాళ్ళ చేతిలోని పెట్టేయాలంతే. ఇది రూల్, ఇది ఖచ్చితం, ఇది బైబిల్. నిజమండి.
నువ్వు చనిపోయేటప్పటికి నీ పిల్లల్ని ఎవరికి ఇచ్చేసావు? నువ్వు యేసుప్రభువుని స్వీకరించిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? నువ్వు నీ కోసం బ్రతకాలనుకున్నావు, నువ్వు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నావు, ఎంతో చదువు చదివావు, ఏవేవో చేయాలనుకున్నావు. కానీ ఒకరోజు నీకు తెలిసిపోయిందేమని, పరలోకం అందున్నటువంటి ఒక తండ్రి ఉన్నాడు, అతనికి మనం అంతా పిల్లలం, ఆయన కోసమే ఈ భూమి మీద జన్మించాం, ఆయన మాటలే మనం ఈ లోకంలో చెప్పాలి, అతని కోసమే మేము బ్రతకాలి, మా పిల్లలను కూడా పెంచాలి, ఈ జీవితం, ఈ జన్మ ఇదంతా దేవునికే సమర్పించేసుకోవాలి అనే సంగతి నీకు తెలిసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు ఆలోచించండి. ఈరోజు కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేస్తారు పిల్లల్ని, వెరీ గుడ్, 5 సంవత్సరాల వరకు. తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేశారు? వాళ్ళకి ఏం ఏర్పాట్లు చేశారు? ఏమైనా ఏర్పాటు చేశారా? వాళ్ళు ఒక 5 సంవత్సరాల తర్వాత వచ్చేస్తారు. తర్వాత ఏంటి అంటే, జ్ఞానం నేర్చేసుకున్నారండి, బైబిల్ అంతా నేర్చేసుకున్నాడండి, అయిపోయిందండి అంటే కాదు. చాలా పని ఉంది వాళ్ళతో మీరు పని చేయించాలి. తల్లిదండ్రులుగా మీరు వాక్యం నేర్చుకోవాలి, పిల్లలకు వాళ్ళు నేర్చుకున్నటువంటి ఈ వాక్యాన్ని నువ్వు ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళడానికి మరి ఆ బిడ్డకు నువ్వు ఎలాంటి రంగం సిద్ధం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళిపోతారు కదా, మరి 5 సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నీ ఇంటికి వచ్చేటప్పటికి నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేసావు? నా కొడుకు వచ్చేస్తాడు, ఇంకా నేను ఇక్కడ కళాశాల పెట్టుకోవాలి, లేకపోతే దేవుని జ్ఞానాన్ని నేర్పించాలి, వీడిని ఒక స్పీకర్గా నేను తయారు చేసుకోవాలి, వీడిని కూడా పబ్లిక్లో పిలిచేటట్లుగా నేను చెయ్యాలి అని అనుకుంటే తర్వాత తల్లిదండ్రులు చేయవలసిన పనేటి? సరే అంటే ఎంత బాధ్యత ఉందో. ఇవన్నీ ఉన్నాయండి పనులు తల్లిదండ్రులకి. ఇవన్నీ చేయొద్దా? 5 సంవత్సరాలు అయింది నేర్చుకున్న తర్వాత వాడు నీ ఇంటికి వచ్చేటప్పటికి ఫుల్గా తయారైపోయి రెడీ అయిపోయి వచ్చేస్తాడు కనుక, వాడు వచ్చేటప్పటికే నువ్వు సరైనటువంటి ఒక మంచి కళాశాలను నిర్మించాలి. ఏమనుకున్నారు? ఒక సరైనటువంటి కళాశాలను ఏ జిల్లాలోనైతే నువ్వు ఉన్నావో, ఏ గ్రామంలోనైతే ఉన్నావో, ఎక్కడైతే ఉన్నావో అక్కడ నువ్వు వస్తున్నాడు, స్పీకర్ అయిపోయి వస్తున్నాడు, మాస్టర్గా వస్తున్నాడు, బాగా నేర్చుకొని వచ్చాడు. నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? కొంచెం కింద మంచం కింద పెట్టేస్తారా అంటున్నాడు ఆయన. కొంచెం కింద మంచం కింద పెట్టరు. ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలట. అంటే అర్థం ఏంటి? వీళ్ళని తయారైపోయిన తర్వాత వీళ్ళని మనం ఎక్కడ ఉంచుతున్నాం ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు ఆయన కూడా చనిపోతూ చిట్ట చివరగా యోహాను సువార్త 17:7 యోహాను సువార్త 17:7 నీవు నాకు నువ్వు ఏమైతే అనుగ్రహించావో ఈ మాటలు నేను శిష్యులకు ఇచ్చాను. కొన్ని శిష్యులకు ఇచ్చాడట. అగో వాళ్ళు ఆ మాటలు బాగా అంగీకరించారు, బాగా బుర్రకెక్కేళ్ళకి. నేను పరలోకం నుండే వచ్చాను అని అబ్బా వీళ్ళకు కూడా అర్థమైపోయింది, నేను కారణజన్ముడని. నీవు నన్ను పంపావని నమ్మారు వీళ్ళు. చూడండి ఎంత బాగా అంటున్నాడు. నువ్వే నన్ను పంపించావు, ఈ మాటలు నీకే చెప్పాలి అని, వీళ్ళకి చెప్పాలి అని నన్ను నువ్వు పంపించావన్న సంగతి వీళ్ళకి అర్థమైపోయింది. అమ్మ వీళ్ళకి అర్థమైపోయింది, అయినా పర్వాలేదు. 17 17:14 అదే 17:14 వారికి నీ వాక్యం ఇచ్చితని. ఏమిచ్చాడండి? లాస్ట్లో ఆయన అంటున్నాడు, నేను వాక్యం ఇచ్చాను వాళ్ళకి.
అంటే మన పిల్లలకి మనం ఇవ్వవలసినవి, మన పిల్లల్ని మనం పెంచవలసింది. ఎలా పెంచాలి? దేనికోసం పెంచాలి? వాడికి అర్థమైపోవాలి ఒకటే, నేను ఇంకా దేవుని కోసమే చనిపోయినంత వరకు. తనకు తాను బతుకుతూ దేవుని కోసం ఒకవేళ బతుకగలడనుకుంటే అది దేవుడు ఆలోచించాలి 50-50 ఉందా లేదు అని. అంతేనా? నువ్వు పూర్తిగా దేనికి చేయాలి? నువ్వు జాబ్ చేసినా దేవునికే. ఏం చేయాలి? పౌలు గారట, ఈ నా చేతులు కష్టపడ్డాయి అన్నాడు. దేనికి కష్టపడ్డాడు? నాతో కూడా ఉన్నవారి నిమిత్తము అన్నాడు. నేను ఎందుకు జాబ్ చేస్తున్నాను? నా కోసం, నాతో ఉన్నవారి కోసం. నేను ఎందుకు జాబ్ చేస్తున్నాను? నా కుటుంబం కోసం, నా పిల్లల్ని దేవునిలో పెంచడం కోసం. ఇదండి, మనం జాబ్ చేసినా దేవుని కోసమే చేయాలి, పిల్లల్ని పెంచినా దేవుని కోసమే పెంచాలి, ఏం చేసినా దేవుని కోసమే చేయాలి. అందుకే పిల్లల్ని అసలు ఎలా పెంచాలి? పెంచవలసిన తండ్రా తల్లా? తండ్రి పెంచాలి. తండ్రి లేకపోతే తల్లి పెంచాలి. తండ్రి ఉన్నా తల్లి పెంచాలి. ఎందుకంటే యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని భేదం లేదు అనేసాడు. దేనికి భేదం లేదు? దేవుని కోసం పెంచడంలో. దేవుని కోసం పెంచడంలోని ఫలానా వ్యక్తులు పెంచాలని ఏం లేదండి. చిట్ట చివరికి వచ్చేసరికి క్రొత్త నిబంధనలో ఏర్పరచబడినటువంటి తల్లి, అమ్మా నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు అని అన్నాడు. చూడండి ఒక రెఫరెన్స్ చిట్ట చివరిగా 2 యోహాను 3:1 నుండే, పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది. నేను మాత్రం గాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాను. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికారమును సమాధానము మనకు తోడగునుగాక. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. కాగా అమ్మా అంటే అమ్మగారు ఏం చేస్తున్నారన్నమాట? పిల్లల్ని దేవుని కోసం పెంచుతున్నారు. పెరుగుతున్నటువంటి వారిలో కొందరే పెరుగుతున్నారు, మళ్ళీ అందరూ పెరగరు. అంటే ఈవిడ ఏం చేస్తుందన్నమాట? అబ్బా ఈవిడ బాగా వాక్యం చెబుతుంది, అలాంటి వాక్యం చెబుతున్న వాళ్లకు పిల్లల్ని ఇచ్చేసాడట. యోహాన్ గారు పంపించారు, ఆవిడకి ఇచ్చండి, పిల్లల్ని ఇచ్చండి, ఆవిడ పెంచుతుంది, ఇచ్చండి. అందులో కొంతమంది పోరంబోకులు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు. అందరూ ఎలా పెరిగిపోతారు? ఇది నీ మనసులో పుట్టాలి. నువ్వు దేవుని కోసం పెరగాలనుకొని, దేవుని కోసం చదవాలని, దేవుని మాటలు నేర్చుకోవాలని, నేను కూడా ఒక మంచి ప్రసంగికుడు అవ్వాలని, నేను యేసులాగే బ్రతకాలని, నేను అపోస్తుల్లాగే ఉండాలి అని, దేవుని కొరకు నేను త్యాగాలు చేయాలి అని, అందుకే నేను జన్మించానని, ఇలాంటి విషయాలు తెలుసుకున్న వాడిగా నిన్ను నీవే దైవభక్తిని సాధకం చేసుకోవాలని అనేసాడు. ఎందుకంటే ఇది నీ మీదే ఉంది. నీకు ఎంత మేము వాక్యాలు చెప్పి రుద్దినా నీకెక్కలేదనుకో, సుఖం ఉంది. నువ్వు ఎంటర్ అయినప్పుడే ఏదో నాటకాలు ఆడడానికి ఎంటర్ అయ్యావు అనుకో, అప్పుడు మా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చాలామంది జాయిన్ అవుతారు. ఏంటనుకున్నారు? ఒకటే, వీళ్ళ దగ్గర ఎంబీటే అయిపోయిన తర్వాత మనం పోదాం, వీళ్ళ దగ్గర జ్ఞానం ఉందట, అది జ్ఞానం నేర్చుకున్న తర్వాత మనం వినేసి చెక్కేద్దాం, సైడ్ అయిపోదాం అంటే నువ్వు ముందు ఎంటర్ అయినప్పుడు అలాగే ఎంటర్ అవుతావు. కనుక లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతావు? కొంతకాలం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతావు, అంతే, పక్కన దుకాణం పెట్టేస్తావు. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నారు, డిగ్రీలు చదువుకున్నారు, యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత ఏమైపోయింది? ఆ చదువు ఎందుకు ఉపయోగపడలేదు? అందరికీ చెప్పుకోవాలని చదివేమంతే. మా వాడు డిగ్రీ చేశాడు, ఎందుకు నాకు చెప్పడానికా? నిజమేనండి, మా వాడు డిగ్రీ చేశాడు, దేనికి? నాకేం చెప్పాలి? నాకేం పని? నాకేం లాభం? మా వాడు ఐఏఎస్ అండి, నాకేం లాభం?
మా వాడు 15,000 జీతం అండి, అమ్మ నాకేం లేదు, నాకు 1000 ఇస్తావా, 2000 ఇస్తావా, 5000 ఇస్తావా, అంతేనా? మా వాడండి ₹1,00,000 జీతం అండి గవర్నమెంట్, మరి ఇంకా ఆమె ఫారంలోనండి, మరి మాకేట్ లాభం అంటే నువ్వు షోయింగ్ ఇచ్చుకోవడానికి చేసావు అంతే. షోయింగ్ ఇస్తున్నావు తప్ప దానివల్ల ఏం లాభం లేదు దేవుడికి. ప్రేమ దేవుని వాళ్ళారా, ఈరోజు మానవుడు బ్రతకాలి అంటే అదొక దేవుని కోసమేనండి. చివరి వరకు నువ్వు అదే మనసుతో నువ్వు ఉండిపోవాలి. నా మట్టుకైతే బ్రతుకుట తీస్తే చావైతే, చూడండి అంటే చిట్ట చివరి డెసిషన్ అంటారు దీన్ని. అగో బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, చావైతే లాభం అంటే ఇదండి నిర్ణయం. ఈ నిర్ణయాలండి, ఈ నిర్ణయం తీసేసుకొని నువ్వు ఆ ఇరుకు ద్వారంలో పోరాడు. అనేకులు జీవితులు చాలామంది వస్తారనుకుంటారు, వాళ్ళు పోతారు. చిట్ట చివరికి ఎంతమంది వస్తారు? కొద్దిమందే అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, ఈ మార్గం కనుగొన్నవారు కొందరే. ఇది ఎవరికి తెలియదు. ఇది ఈ మార్గం ఎవరు కనుగొరు. ఈ మార్గంలో ప్రయాణించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇది కనుగొన్నవారు కొందరే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనము మన పిల్లలు వాళ్ళందరూ బ్రతకవలసింది దేవుని కోసం. నీవు మరణించేటప్పుడు చిట్ట చివరిగా నీ పిల్లలను నువ్వు అప్పగించవలసింది దేవుని వాక్యాన్ని చక్కగా చెబుతున్నటువంటి వాళ్ళ చేతికి నీ పిల్లల్ని ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోవాలి. వాక్యానికి అప్పగించి ఎవరికి అప్పగించుకో, ఎవరికి అప్పగించకు. వాక్యానికి అప్పగించి, దేవునికి అప్పగించావంటే అద్భుతంగా బతుకుతారు. నువ్వు ఇంకెవరికైనా అప్పచెప్పేస్తే, నువ్వు చచ్చిపోయే ముందు ఎవరికో కానీ శుభ్రంగా మంచి డబ్బు ఇచ్చి కానీ అప్పగించావనుకో, నువ్వు చచ్చిపోగానే ఇంటి లేపేస్తాడు. ఎందుకంటే మంచి లాటరీ తగిలిందని. ఓకే, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, మీకోసం బ్రతకాలి అని మమ్మల్ని మీరు పుట్టించారు. కానీ ఎందుకో ఈ జ్ఞానం తల్లిదండ్రులకు లోపించటం వలన వాళ్ళు పెరగలేదు, వాళ్ళు పెంచలేదు. ఇలా లోకంలో ఎంతోమంది పిల్లలు ఉన్నాయని, మీ పిల్లలు ఎవరు వాళ్ళ కోసమే బతుకుతున్నారు తప్ప మీ గురించి అసలు బ్రతకడం లేదు. కానీ ఎందుకో మీరు మాకు చెప్పాలనుకుని ఈ విషయాలన్నీ మీరు మాకు చెప్తున్నారు. మేమున్నది మీ గురించే, మీరు మమ్మల్ని ఉంచినది మీ గురించే అన్న సంగతి తెలుసుకొని మీకే మేము సజీవ యాగంగా సమర్పించుకునేటట్లు, మేము మంచి నిర్ణయాలు తీసుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.